శరత్కాలం వచ్చిందంటే చాలు ప్రకృతికి అమ్మవారికి పూల రూపంలో స్వాగతం పలికే బతుకమ్మ పండుగ సందడి మొదలవుతుంది. ఈసారి మా రాయనిగూడెం గ్రామంలో బతుకమ్మ సంబరాలకు వేదికైంది మా గ్రామ పంచాయతీ మైదానం. బెలూన్లో ఇతర అలంకరణలతో పండుగ వాతావరణం ఉట్టిపడుతుంది. ప్రతి నరనరాన పండుగ ఆనందం నిండిన ఈ యువత కృషి నిజంగా అభినందనీయం. సంధ్యావేళ సద్దుల బతుకమ్మతో సింగారించుకున్న ఆడబిడ్డల నడక గ్రామ వీధుల్లో ఒక అందమైన దృశ్యకావ్యంలా కనిపిస్తుంది. చీరల రంగులు నగలతో మెరిసిపోతూ అలంకరించిన బతుకమ్మలను శిరస్సుపై మోసుకుంటూ పండుగ ఉత్సాహంతో భక్తిభావంతో ఇల్లిళ్ళూ ఆనందాల లీలగా కదులుతుంది. ప్రతి అడుగులో సంబరం, ప్రతి ముఖంలో వెలుగు. గౌరమ్మ తల్లిని తమతో పాటు తీసుకువస్తున్న ఈ ఆడబిడ్డల రాకతో మైదానం కలకళలాడుతుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. గ్రామ పంచాయతీ మైదానంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సర్కిల్ మధ్యలో ఇల్లిల్లూ తిరిగి వచ్చిన బతుకమ్మలు వరుసగా అలంకరించబడ్డాయి. ఒక్కొక్క బతుకమ్మ ఒక గౌరమ్మ రూపమై నిలవగా పట్టుచీరల మెరుపులు నగల దగదగలతో మన ఆడబిడ్డలు బతుకమ్మ చుట్టూ చేరి పాటలకు తగ్గట్టుగా అడుగులు వేస్తూ పండుగను శిఖరాగ్రానికి చేర్చారు.
ఆటపాటలతో అలిసిన ఆనందంతో నిండిన హృదయాలతో బతుకమ్మ నిమజ్జనానికి ముందు ప్రతి ఆడబిడ్డ తాన తెచ్చిన సద్దులను ప్రసాదాలను ఒకరికొకరు పంచుకుంటారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడమే మా రాయనిగూడెం ఆడబిడ్డల ఆత్మీయతకు నిదర్శనం. ఇది సంతోషాలను, ప్రేమను పంచుకునే తీయని ఆచారం. పండుగ ముగింపు దశకు చేరుకుంది. తమ ఇంటిల్లిపాదికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించిన గౌరమ్మ తల్లిని భక్తిశ్రద్ధలతో, కొద్దిపాటి విచారంతో నిమజ్జనం కోసం తీసుకుని వెళ్లారు. గంగమ్మ తల్లి ఒడికి తమ బతుకమ్మలను సాగనంపుతూ వచ్చే ఏడాది మళ్లీ వచ్చి తమ జీవితాలను నిండుగా నింపాలని వేడుకుంటారు. ప్రకృతిని పూజించి, పూలలో ఆమెను చూసి తిరిగి ప్రకృతికే అప్పగించే ఈ అద్భుత ఘట్టం బతుకమ్మ పండుగలోని లోతైన తత్వాన్ని తెలియజేస్తుంది. ఇలా మా రాయనిగూడెం గ్రామంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ పండుగ కేవలం పూల పండుగ కాదు, కుటుంబ బంధాలను, గ్రామాభివృద్ధిని, ఆడబిడ్డల ఆనందాన్ని పెంపొందించే జీవన పండుగ. ప్రతి మనసులో నిండిన ఈ ఆనందాన్ని, ఈ పండుగ స్ఫూర్తిని, ఈ సంస్కృతి వైభవాన్ని మీ అందరితో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.